దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి 7వ అధ్యాయం 18వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. అందరూ కూడా బైబిల్ తెరవండి, అందరూ కలిసి చదువుతాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాడు: నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా కుటుంబం ఏ పాటిది. మరొక స్థలంలో మరొక మాట చదువుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. నేను చదువుతున్నాను, చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణం దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ధనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండి, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీరే మీ ఆత్మ ద్వారా ఏ మాటలు మాకు అవసరమో ఆ మాటల ద్వారా మాట్లాడి మీరు మహిమ పొందండి. నీ దాసునైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు సాల్మన్ రాజయ్య గారికి, అమ్మగారికి, అలాగే సంఘ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది 3వ రోజు ఉపవాస పండుగలలో ఇది 3వ రోజు. పగటి పూట దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అయితే నిన్నటి దినం మనం దేవుడు దావీదును హెచ్చించాడు. అలా హెచ్చించబడిన దావీదు జీవితంలో 3 అనుభవాలు నిన్న ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా దావీదు దేవుణ్ణి ప్రేమించాడని, రెండవదిగా దావీదు మందిరాన్ని ప్రేమించాడని, అలాగే దావీదు తన యొద్దకు వచ్చిన అప్పులోళ్ళని, తన దగ్గరికి వచ్చిన అసమాధానంతో ఉన్నోళ్ళని, తన దగ్గరికి వచ్చిన ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఆయన ప్రేమించిన వాడు అని గతించినటువంటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దావీదు జీవితంలో ఆయన 16వ అధ్యాయంలో అప్పుడు ఆయన వయసు 17 ఏళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు యొక్క వయసు 17 సంవత్సరాలు. 17వ ఏట ఆయన అభిషేకించబడ్డాడు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా. అయితే పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది అని అంటే 30వ ఏట. 17వ ఏట అభిషేకం, పట్టాభిషేకమేమో 30వ ఏట. మధ్యలో 13 సంవత్సరాలు ఆయన
సౌలు చేత తరమబడుచు ఆయన పారిపోతూ ఉన్నవానిగా మనం చూస్తాం. అలా పారిపోతున్న క్రమంలో 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. మొదటి స్థలం అదుల్లాము, రెండవ స్థలం సిగ్లగు, మూడవ స్థలం హెబ్రోను అని మనం చూసాం. కాబట్టి నిన్నటి దినం మనం అదుల్లాము అనుభవాలు చూసాం. కాబట్టి పగటి పూట సిగ్లాగు అనుభవాలు, హెబ్రోను అనుభవాలు, ఈ రెండు మనం ఈ పగటి పూట మనం ధ్యానం చేస్తాం. కాబట్టి శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కనుక ఇప్పుడు సిగ్లాగులోనికి వద్దాం. మీరందరూ కూడా సిగ్లాగులోనికి రండి. మనం వెళ్ళి సిగ్లాగులో ఏం జరిగిందో మనం ధ్యానం చేద్దాం. రండి. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినాన నేను సౌలు చేత నాశనం అయిపోతాను, కాబట్టి నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దుల్లో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుంచి తప్పించుకొందును అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చాను. కనుక అదుల్లామును విడిచిపెట్టాడు. తర్వాత తనతో పాటు ఉన్న వాళ్ళంతా, మనము ఆ అప్పులోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ 400, తన బంధువులు, తండ్రి ఇంటి వారు అందరూ కలిపి 600. కనుక ఈ 600 మందితో పాటు దావీదు ఒక ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన అంటే, ఈ యెరూషలేము సరిహద్దుల్లో నేను ఉన్నంత కాలం నేను ఎక్కడున్నా సౌలుకి తెలిసిపోతాను, నేను చనిపోతా, నాతో పాటు ఈ 600 కుటుంబాలు వీళ్ళకే నష్టమే. కాబట్టి అసలు ఈ దేశాన్నే విడిచిపెట్టి వేరే దేశం పోతే ఇక మన సరిహద్దుల్లో లేడు కదా అని నన్ను వెదగడం మానేస్తాడని దావీదు ఆలోచించి ఆయన ఫిలిస్తీయ దేశంలో ఆకీషు అనే రాజు చెంతకు చేరాడు. అలా చేరిన తర్వాత దావీదే ఆకీషు రాజుతో ఇలా అన్నాడు. చూడండి ఏమన్నాడు. 3వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. దావీదు గాతులో ఆకీషు వద్ద చేరగా అతడునో అతని వారందరూ తమ తమ కుటుంబాల సమేతముగా కాపురముండిరి. తర్వాత 4వ వచనం, దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేశాడు. ఇక సౌలు వేరే దేశం పోయినోడితో నాకెందుకులే అని ఆయన మానేశాడు. అప్పుడు 5వ వచనం, అంతటా దావీదు, రాజపురమునందు నీ యొద్ద నీ దాసునైన నేను కాపురం చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయట పట్టణాల్లో ఒక దాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించుమని ఆకీషును అడుగగా ఆకీషు సిగ్లగు అను ఒక గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఫిలిస్తీయ దేశానికి దావీదు తనతో పాటు ఉన్న 600 కుటుంబాలు వెళ్ళారు. అక్కడ దావీదు రాజును అడిగాడు, సరే నువ్వు రాజుగారివి, నేను మీ దగ్గర మీరు నేను కలిసి ఉంటే బాగోదు, కనుక మీ దేశంలో ఏదైనా ఒక చిన్న గ్రామం మాకిస్తే అక్కడ మేము ఉంటాం, నేను నా కుటుంబం 600 కుటుంబాలు అని చెప్పినప్పుడు ఆకీషు రాజు ఒక చిన్న గ్రామాన్ని ఇచ్చాడు. ఆ గ్రామం పేరే సిగ్లాగు అని చూస్తాం. ఇప్పుడు సిగ్లాగులో ఆ ఫ్యామిలీలన్నీ ఉంటున్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు 600 కుటుంబాలతో పాటు దావీదు సిగ్లాగులో ఉన్నాడు. సరే, మరి వాళ్ళు బ్రతకాలి కదా. కాబట్టి రోజు ఏం చేసేవాళ్ళంటే, ఈ 600 కుటుంబాలలో ఉన్న పురుషులు అలాగే దావీదు
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాల మీదకి, చిన్న చిన్న ప్రాంతాల మీదకి వాళ్ళు యుద్ధాలకు వెళ్ళి వాళ్ళని జయించి వీళ్ళు జీవనోపాధి కోసం కొంత సంపాదించుకోవడం మొదలెట్టారు. అలా మొదలెట్టిన క్రమంలో ఇలా వీళ్ళు దావీదు తనతో పాటు ఉన్న 600 మంది వాళ్ళు అలా బయటికి వెళ్ళారు. చిన్న చిన్న యుద్ధాలకి వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. అలా వెళ్ళిన 3 రోజులు అయిపోతుంది. అలా వెళ్ళి 3 రోజులు అయింది. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దావీదు 600 మంది వాళ్ళు బయటికి వెళ్ళిపోయారో అప్పుడు వేరే వాళ్ళు అమాలీకీలు అనే వాళ్ళు ఒక ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వాళ్ళు యుద్ధం చేశారు. ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలా ఈ అమాలీకీలు అనే వాళ్ళు ఈ సిక్లాగు ఊరికి వచ్చారు. ఇక్కడ ఏదో గ్రామం కనపడుతుంది, 600 టెంట్లు కనపడుతున్నాయి, గుడారాలు కనపడుతున్నాయి. సరే ఉంటే యుద్ధం చేసి వాళ్ళని కూడా మనం స్వాధీనం చేసుకుందామని అమాలేకీలు అనే వాళ్ళు సిక్లాగు ఊరికి వచ్చారు. సిక్లాగు ఊరికి వస్తే ఆ ఊర్లో ఒక్క మగోళ్ళు లేడు. అంటే మగోళ్ళు లేరు. మగోళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ అమాలేకీలు అనే వాళ్ళు ఈ ఊరొస్తే అందరూ చిన్నపిల్లలు, తర్వాత 600 మంది ఆడోళ్ళు, తర్వాత ఏ ఇంట్లో చూసినా కొద్దో గొప్ప వాళ్ళు సంపాదించుకున్నవి ఉన్నాయి. కాబట్టి అమాలేకీలు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఒక్క మగోడు కూడా లేడు, కాబట్టి ఇవన్నీ మనం దోచుకుందాం అని చెప్పి మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు సంపాదించుకున్నవన్నీ కూడా వాళ్ళు దోచుకొని ఈ 600 మంది ఆడవాళ్ళని పిల్లోళ్ళని వాళ్ళు తీసుకొని వెళతా ఊరు మొత్తం కాల్చేశారు. సిక్లాగు ఊరిని కాల్చి బూడిద చేసేసారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అమాలీకీలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులకి దావీదు అలాగే తనతో పాటు ఉన్న 600 మంది వాళ్ళు సిక్లాగు ఊరికి వచ్చారు. ఊర్లోకి వస్తే ఊరు లేదు, ఊరంతా కాలిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా బూడిదే. భార్యలు పిల్లలు ఎవరూ లేరు, చెరలోనికి వెళ్ళిపోయారు. ఇక అందరూ ఏడవడం మొదలెట్టారు. దావీదు ఏడుస్తున్నాడు, 600 మంది మగోళ్ళు ఏడుస్తున్నాడు. తర్వాత సిగ్లాకు వచ్చిన తర్వాత అంతా ఏడుపే. అది ఇప్పుడు మనం చదివిన 30వ అధ్యాయంలో మనం చూస్తాం. అండ్ ఒక్కసారి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. దావీదునో అతని జనులను 3వ దినమున సిగ్లాగునకు వచ్చి అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణం దేశం మీద అలాగే సిక్లాగు మీదనో పడి దాన్ని కొట్టి దాన్ని తగలబెట్టి కరులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవాళ్ళందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత 3వ వచనం. దావీదు అతని చెలులు పట్టణానికి వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి అని మనం చూస్తాం. 6లో కూడా చూడండి, 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను అని మనం చూస్తాం. అందరూ ఏడిపే, ఊరంతా ఏడవటం అయింది. 600 మంది మగోళ్ళు ఏడుస్తూ ఉంటే, దావీదు ఏడుస్తూ ఉంటే అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అంటే మొదటి 6 వచనాలలో ఏం జరిగింది అని అంటే దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. జాగ్రత్త వినండి. మొదటి 6 వచనాల్లో దావీదు సమస్తాన్ని కోల్పోయాడు. భార్యల్ని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, సంపాదించిన ఆస్తిపాస్తులు కోల్పోయాడు. ఇక తన దగ్గర ఏమన్నా ఉంది అనంటే ఏముంది? బూడిద తప్ప. కనుక ఊరిలో కాలిపోయింది, బూడిద తప్ప ఇంకా ఏమీ లేదు. అంతా కోల్పోయాడు. ఆ తర్వాత మీకు శుభకరమైన మాట చెప్తాను. ఇదే అధ్యాయం 19వ వచనానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. హల్లెలూయా.
మొదటి 6 వచనాల్లో అంతా కోల్పోయాడు. 19వ వచనానికి వచ్చేబట్టే సమస్తాన్ని రక్షించాడు. కోల్పోయిందంతా వచ్చింది. ఈ 30వ అధ్యాయం మీద ఒక ఆయన పాట రాశాడు. మీకు కూడా వచ్చా పాట? రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఈ పాట 30వ అధ్యాయం పాట. కోల్పోయినవన్నీ మళ్ళీ నాకు ఇచ్చావయ్యా అనే పాట అందరికీ తెలుసు కదా. అది ఈ 30వ అధ్యాయం మీద పాట అన్నమాట. కనుక మొదటి 6 వచనాల్లో అంతా కోల్పోయాడు. చివరికి వచ్చేబట్టికే మొత్తం అంతా సంపాదించుకున్నాడు. మధ్యలో ఏం జరిగింది అని అంటే, ఇది ఎన్నో రోజు ఉపవాస పండుగ, 3వ రోజు కాబట్టి నేను 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మధ్యలో 3 పనులు చేశాడు దావీదు. కోల్పోయినవన్నీ తిరిగి పొందాలంటే 3 సూత్రాలు. ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో ఏది కోల్పోయినా మళ్ళా తిరిగి సంపాదించుకోవచ్చు. అది ఈ 30వ అధ్యాయంలో మనం చూస్తాం. సరే సరే దావీదు ఏం చేశాడు అని అంటే, మొదటి 6 వచనాలు అన్ని కోల్పోయాడు. ఏమీ లేదు. అమాలీకీయులు వచ్చారు, దోసుకొని పోయారు, అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు, అన్ని కోల్పోయాడు. కానీ ఇప్పుడు మరలా చివరికి వచ్చేబట్టే అన్ని సంపాదించేసుకున్నాడు. అన్ని సంపాదించుకోవటానికి కారణం ఏం చేశాడు అని అంటే, ఆయన ఒక 3 పనులు చేశాడు. ఏం పనులు చేశాడు చూడండి. మొదటి పని 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు ఏఫోదు? అబ్యాతారు. అబ్యాతారు ఎవరు? యాజకుడు. వినండి వినండి ఒక మాట. దావీదు కాలములో యాజకుడైన అబ్యాతారు ఉన్నాడు. సౌలు కాలములో సౌలు ఎంత భయంకరం అంటే యాజకులందరినీ చంపేశాడు. సౌలేమో యాజకులు కూడా చంపించేశాడు. ఇప్పుడు ఇలా పారిపోతూ ఒకసారి దావీదుకి ఆకలేసి అహిమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అంటే యాజకుడే, ఆయన ఒక యాజకుడే. అహిమెలెకు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకలేస్తుంది యాజకుడు అన్నప్పుడు ఆయనేమి ఈయనకి చర్చిలో ఉన్న రొట్టెలు ఇచ్చి ఆకలేస్తుంది అన్నవగా తీసుకొని రొట్టెలు ఇచ్చాడు, సన్నిధి రొట్టెలు ఇచ్చాడు. దావీదు కడుపు నింపుకున్నాడు. నింపుకున్న తర్వాత అప్పుడు అహిమెలెకు అన్నాడు, సరే నువ్వు ఎలాగో పారిపోతున్నావు, నువ్వు గొల్యాతును తల తెగ నరికావే, కత్తి ఉంది, నువ్వు ఎలాగో పారిపోతున్నావు కదా, ఈ కత్తి ఇక్కడే ఉంది, నా దగ్గరే ఉంది, కావాలంటే తీసుకొని అన్నాడు. అప్పుడు ఆ కత్తి తీసుకొని దావీదు వెళ్ళేటప్పుడు అహిమెలెకు దగ్గర దోయాగు అనేవాడు ఉన్నాడు. దోయాగు. ఆ దోయాగు ఏం చేశాడంటే, దావీదు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దోయాగు అనేవాడు సౌలు దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు ఎవరైతే వెతుకుతున్నారో శత్రువు దావీదు ఈరోజు యాజకుడైన అహిమెలెకు దగ్గరికి వచ్చాడు. అహిమెలెకేమో అన్నం పెట్టాడు, తర్వాత గొల్యాతు కత్తి కూడా ఇచ్చాడు అన్న బట్టి సౌలు కోపం వచ్చి సరే పిలిపించండి అన్నాడు. అహిమెలెకు అతని బంధువులందరినీ పిలిపించమన్నాడు. అందరినీ పిలిపించాడు. పిలిపిస్తే అప్పుడు సౌలు చెప్తాడు, ముందు వీళ్ళందరినీ చంపేయండి అంటాడు. చంపేయండి అంటే సౌలు సేవకులు అంటారు, వాళ్ళు యాజకులయ్యా, వాళ్ళు మేము చంపం, ఆ కీడు మాకెందుకు అని అంటే, దోయాగు ఉన్నాడుగా, దోయాగు నువ్వు చంపుతావంటే నేను చంపుతానంటాడు. ఆ రోజున 85 మందిని చంపేస్తాడు. దోయాగు అనేవాడు యాజకులను 85 మందిని చంపుతాడు. అప్పుడు అహీమెలెకు కొడుకు అబ్యాతారు అన్నమాట. ఈ అబ్యాతారు పారిపోయి దావీదు దగ్గరికి వస్తాడు. దావీదన్న మా నాన్నగారు మీకు హెల్ప్ చేశారు, భోజనం పెట్టారు, ఈ విషయం సౌలుకు తెలిసి మా వాళ్ళందరినీ యాజకులందరినీ 85 మందిని చంపించాడు, నేను పారిపోయి నీ దగ్గరికి వచ్చాను అని అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, అంతమంది చనిపోవడానికి నేనే కారణం, అక్కడ దోయాగు అనేవాడు ఉన్నాడు, వాడు మంచివాడు కాదు, అప్పుడే అనుకున్నాను వాడు ఏదో చేస్తాడని, వాడి వల్ల ఇంత కీడు జరిగింది, నా శత్రువు ఇప్పుడు నిన్ను చంపాలనుకునేవాడు సౌలే కదా, నువ్వు నా దగ్గరే ఉండి అబ్యాతారు అని అబ్యాతారు తన దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు అమాలేకీయులు వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళిపోయినప్పుడు
వెంటనే దావీదుకి ఎవరు గుర్తొచ్చారంటే యాజకుడు గుర్తొచ్చాడు. అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో నిన్ను ప్రభువులోనికి నడిపించిన యాజకుడు ఎప్పుడు, పాస్టర్ ఎప్పుడు, ఆయన ప్రార్థనలు ఎప్పుడు మీకు అవసరం. హల్లెలూయా. దేవుని సేవకుడిని మనం దాటి వెళ్ళిపోకూడదు. దేవుని సేవకుడిని దాటి వెళ్ళిపోకూడదు. దేవుని సేవకుడు మనకి గుర్తుకు రావాలి. వెంటనే అబ్యాతారుని పిలిపించండి అని అన్నాడు. ఏపోదు ధరించి అసలు ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? ఈ పట్టణాన్ని ఎవరు కాల్చారు? తర్వాత ఎవరు తీసుకుని వెళ్ళారు? అసలు ఉన్నారా, బ్రతికారా? మరి పట్టణమే కాలిపోయింది, మా భార్య పిల్లలు బ్రతుకున్నారా లేదా? యాజకుడను ప్రార్థన చేసి కనుక్కోవాలంటే దేవుడు అబ్యాతారుకు చెప్పాడు. అమాలీకీలు అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళు దోచుకున్నారు, అందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నారు అనే విషయం అంతా అబ్యాతారుకు దేవుడు చెప్తే అబ్యాతారు దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, చూడండి 9వ వచనం, 8వ వచనం, చాలా అద్భుతమైన మాట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో దావీదు ఇక్కడ చేస్తున్న పని, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. విచారణ చేయగా అంటే ఏంటి? ప్రార్థన చేయగా. ఇప్పుడు మా భార్య పిల్లలు అమాలీకీలు దోచుకుని వెళ్ళిపోతున్నారు, మరి వెళ్ళిపోయే వాళ్ళని మేము తరిమి మళ్ళా వాళ్ళతో యుద్ధం చేసి మా వాళ్ళు తెచ్చుకోమంటారా వద్దంటారా అని ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, తరుము, నిశ్చయముగా నీ వారందరినీ కూడా కలుసుకొని తప్పక నీ వారందరినీ తప్పించుకొందువని దేవుడు సెలవిచ్చాడు. కనుక మొదటి మాట, కోల్పోయినవన్నీ తిరిగి పొందాలంటే మొదటి సూత్రం ఏంటనంటే ప్రార్థన. హల్లెలూయా. అందుకే ఈ ఉపవాస ప్రార్థన పండగలు ఎందుకు ప్రార్థన పెట్టారు అనంటే, నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా పొందే సూత్రం ఒకటే, ఫస్ట్ ప్రార్థన. ప్రార్థనకి మించింది లేదు అసలు. ప్రార్థన మానొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన వల్ల కానిదంటూ ఏది ఉండదు. యేసు ప్రభు ఎన్నడూ కూడా ఆయన మన ప్రార్థనను దాటిపోయేవాడు కాదు. మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనము ఆ బాధల గురించి ఆలోచిస్తాం, ఆ కష్టాల గురించి ఆలోచిస్తాం, ఆ ఇబ్బందుల గురించి ఆలోచిస్తామే తప్ప మనం చెయ్యంది ఏంటనంటే ప్రార్థన. కనుక ప్రార్థనని ఎన్నడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. కనుక ఈ సమయంలో ప్రార్థన గురించి కూడా కొన్ని మాటలు, ఇవి పండగలే ప్రార్థనా పండగలు కాబట్టి ప్రార్థన గురించి కూడా ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను. మొదటి మాట, ప్రార్థన గురించి ఒక 3 మాటలు చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. మొదటి మాట, ప్రార్థన అంటే ఏంటి? రెండవ మాట, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? మూడవ మాట, ప్రార్థన చేస్తే వచ్చే లాభాలు ఏంటి? 3 విషయాలు. ప్రార్థన అంటే ఏంటి, రెండవది ఎందుకు చేయాలి, మూడవది చేస్తే లాభాలు ఏంటి? 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. మూడిట్లో మొదటిది ప్రార్థన. ఆ ప్రార్థనలో మళ్ళీ 3 చెప్తున్నాను. మొదటి విషయం, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటో సులభంగా గుర్తుండడానికి నేను ఒక 3 సార్లు చెప్తాను. ప్రార్థన అంటే 3 సార్లు. మొదటిది, ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. రెండవది, ప్రార్థన అంటే దేవునితో సహవాసము చేయుట. మూడవది, ప్రార్థన అంటే దేవునితో సమాధాన పడుట. ఎన్నిసార్లైనా? 3 సార్లు. సంభాషించుట, సహవాసము చేయుట, సమాధాన పడుట, అంతే 3 విషయాలు. ఇది ప్రార్థన అంటే అది. దేవునితో సంభాషించటం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో సమాధాన పడటం, ఇది ప్రార్థన అంటే. రెండో విషయానికి వస్తాను. ప్రార్థన ఎందుకు చేయాలి? ఇప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రార్థన చేసుకోరా అని అంటారు. ఒకవేళ మీ పిల్లోడో మీ పిల్లో ఎందుకు చేసుకోవాలి అని అన్నారనుకో, ఏం చెప్తాం? ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే నేను 3 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, ప్రార్థన ఎందుకు చేయాలంటే ఇది దేవుని ఆజ్ఞ.
ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ బైబిల్లో ఇది చూడండి, ఒక మాట చెప్తాను. బైబిల్లో ప్రార్థన చేయించుకోండి అని ఎక్కడా లేదు. మీకు అర్థమైందో లేదో? బైబిల్లో ప్రార్థన చేయించుకోండి అని లేదు, ప్రార్థన చేయుడి అను. అర్థమైంది మాట? ప్రార్థన చేయుడి అనే ఉందే తప్ప మీరు ఎక్కడైనా చూడండి ప్రార్థన చేయుడి, ప్రార్థన చేయుడి. యేసుప్రభువే చెప్పాడు పరలోక ప్రార్థనలో, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండే ప్రార్థన చేయుడి. అన్నిటి అంతం సమీపించింది కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చేయించుకోండి లేదు. ఈ రోజున కొంతమంది మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు టీవీ మీద చేయబెట్టండి, మీ డబ్బులు మాకు పంపండి, మీ పాస్టర్ గారికి ఇవ్వకండి, మేము మీకు ప్రార్థనలు చేస్తాం అని అలా చెప్పే వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తున్నారు, కానీ స్థానిక సంఘాలకి ఇవ్వట్లేదు వాళ్ళకి. మరి బైబిల్లో ఎక్కడైనా ప్రార్థన చేయించుకోండి అని ఉందా? ఉందండి, చెప్పండి ఎక్కడైనా. నా బైబిల్లోనైతే, నా బైబిల్ నేను ఎన్నోసార్లు చదివాను, ప్రార్థన చేయించుకోండి అని నా బైబిల్లో ఎక్కడ లేదు. ప్రార్థన చేయుడి అని. అంటే ఏంటి? నేను మీకోసం చేయాలి, మీరు నా కోసం చేయాలి, మనం అందరి కోసం చేయాలి. ప్రార్థన మనం చేయాలి తప్ప మనం చేయించుకోకూడదు. మనుషుల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయుడి అని ఉంది. మనుషులందరి కోసం ప్రార్థన చేయండి అని ఉంది, కానీ ఇక మీరు ప్రార్థన చేసుకోవద్దు, మీరు మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మీరు ఇళ్లలోనే ఉండండి, మీ కష్టాలు బాధలు మాకు చెప్పండి, మేము ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం, తర్వాత ఈ కింద నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ డబ్బులు పంపండి అని అంటే, ఈ ప్రార్థన చేసుకోలేని వాళ్ళంతా వాళ్ళకి డబ్బులు పంపి వాళ్ళు మా కోసం చేస్తారులే అని అనుకుంటున్నారు. అది అర్థమవుతుందా? కనుక ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, ఇది దేవుని ఆజ్ఞ, అందుకు ప్రార్థన చేయాలి. మొదటి విషయం. రెండవ విషయాన్ని చెప్తాను వినండి. రెండవది ఏంటనంటే, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, రెండవది విశ్వాసి బాధ్యత. అసలు నువ్వు నిజంగా రక్షణ పొందావు అనడానికి గుర్తు ఏంటనంటే నీ ప్రార్థనా జీవితమే. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన ఎక్కువ చేస్తారు. ఇతను రక్షించబడ్డాడా లేదా అనడానికి గుర్తు ఏంటనంటే నీ ప్రార్థనా జీవితమే. ఇప్పుడు రక్షణ పొందనోడికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, మందిరం అంటే ఇష్టం ఉండదు, తర్వాత దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు. నమ్మనోళ్ళందరికీ ప్రార్థన చేసుకున్నావు అంటే వాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వు నమ్మావు అనడానికి గుర్తు ఏంటి? ప్రార్థనే కదా. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టే అసలు నువ్వు రక్షించబడ్డావో లేదో చెప్పొచ్చు. ఇప్పుడు రోజుకి 24 గంటలు, ఎన్ని గంటలు దేనితో గడుపుతున్నావు అనే దాన్ని బట్టే అసలు నువ్వు విశ్వాసివో అవిశ్వాసివో, నువ్వు రక్షించబడ్డావో రక్షించబడలేదో సులభంగా చెప్పేయచ్చు. కనుక రక్షణ పొందిన దానికి గుర్తు ప్రార్థనా జీవితమే. మీకు అర్థం కావడానికి, బైబిల్లో సౌలు ఉన్నాడు, దమస్కు మార్గంలో పట్టబడ్డాడు, గొప్ప వెలుగును చూశాడు, అంటే రక్షణ పొందాడు. దమస్కు మార్గంలో ఆయన రక్షణ ప్రారంభమైంది. వెంటనే అననీయాతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, అక్కడ ఒక ఆయన సౌలనే ఆయన ఏం చేస్తున్నాడని దేవుడు చెప్పాడు? ప్రార్థన చేస్తున్నాడు. సౌలనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అన్నాడు. అంటే రక్షణ పొందినోడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నీ ప్రార్థన జీవితం పెరగాలి. మామూలుగా మనం ప్రార్థన చేయట్లేదు కాబట్టి అయ్యగారికి దేవుడు ఆలోచన ఇచ్చి 3 రోజులు ఉపవాస ప్రార్థన పండగలను అన్నాడు. కనుక మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే మంచిది. కనుక కనీసం ఈ దినాల్లోనైనా ఎక్కువ ప్రార్థనలో ఉంటాం అని ఈ దినాలు దేవుడు మనకిచ్చాడు. కనుక ప్రార్థన ఎందుకు చేయాలనంటే రెండవది విశ్వాసి బాధ్యత. అది రెండవ మాట, దేవుని ఆజ్ఞ, బాధ్యత. మూడవ విషయం చెప్తాను. మూడవదిగా అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే మూడవది ఇది చూడండి, ఇది చాలా మంచి మాట. మూడవది ఏంటనంటే మన వల్ల కాని వాటిని దేవునితో చేయించుకోవడమే ప్రార్థన. మన వల్ల కాని ఎన్నో ఉన్నాయి, మన వల్ల కాని ఎన్నో ఉన్నాయి.
మనం దెయ్యాలను వెళ్ళగొట్టగలమా? మనం వెళ్ళగొట్టలేము. కానీ యేసునామం ఉచ్చరిస్తే అదే పోద్ది. ప్రార్థన చేస్తే అదే పోద్ది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తొందరగా పోద్ది. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు యెహోషువ సూర్యచంద్రులను ఆపగలడా? మామూలుగా ఆపగలడా? సూర్యుడు ఆగిపో అంటే ఆగిపోయాడు. చంద్రుడు ఆగిపో అంటే ఆగిపోయాడు. మామూలుగా చెప్తాడు, సూర్యుడు ఆగిపోతాడా? ఆగడు కదా. ప్రార్థన చేశాడు, ఆగిపోయాడు. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. సముద్రం పాయలైంది. సముద్రాన్ని పాయలు ఎవరైనా చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. సూర్యచంద్రులు మనుషులు ఎవరైనా ఆపుతారా? ఎవరు ఆపలేరు. 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దంటే ఎవరైనా కురవకుండా చేయగలరా? మన వల్ల కానివి ఆయన వల్ల అయ్యేవి ఆయనతో చేయించుకోవటమే ప్రార్థన. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు సంఘం పెరగట్లేదు, ఏం చేయాలి? మనం ఏం పెంచలేము, మనం ప్రార్థన చేయాలి. ఆయన పెంచుతాడు. మనం సంఘాన్ని మనం ఏం పెంచలేమండి. నా సంఘాన్ని నేను కట్టుకున్నా అన్నాడు. ఇప్పుడు మనం చెప్తే ఎవరు రాదు, ఆయన తీసుకొచ్చాడు అనుకో ఎవరు ఆగరు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో అప్పులు ఉన్నాయి, నీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, నీ ఇంట్లో బాధలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తీసేస్తారు? పాస్టర్ తీస్తాడా, నేను తీస్తానా? మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే మన వల్ల కాని వాటిని ఆయన ఏదో రకంగా చేస్తాడు. అందుకు మనం ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. ఇక్కడ చూడండి, ప్రార్థన చేయాలని అందరికీ తెలుసు, కానీ మనం చెయ్యందే ప్రార్థన. ప్రార్థన చేయాలని ఎవరికి తెలవదమ్మా? చిన్నపిల్లలకు కూడా తెలుసు, కానీ మనం చెయ్యంది ఏంటంటే ప్రార్థనే. అందుకే ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఏలియా ప్రార్థన చేస్తే ఏం చేసావు? ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించావు నాయన. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు నాయన. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపేసావు ప్రభువా. ఇప్పుడు నువ్వు చేయట్లేదు నాయన, నువ్వు మారిపోయావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, బాగా ఏం ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. ఏమంటే అప్పుడు ఆయన అన్నాడంట, ప్రభువా ఏలియా మోషే భక్తులు ఎంత ప్రార్థన చేశారు, చేస్తే నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసావు. ఈ రోజుల్లో ఏంటి ప్రభువా, మా ఊర్లో ఒకటి కూడా చేయట్లేదు నాయన, నువ్వు మారిపోయావు ప్రభువా అని అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, బాబు నేను మారటం కాదు నాయన, ఏలియా మోషే యెహోషువ ఇలాంటి భక్తులంతా చేస్తే నేను చేశాను. కానీ అని దేవుడు ఏమన్నాడంటే, ఈనాటి దినాలలో ఆనాటి భక్తుల్లాంటి భక్తులేరి, ఈనాటి దినాల్లో ఆనాటి భక్తుల్లాంటి భక్తులేరి అని దేవుడు అతనితో మాట్లాడాడు. అందుకే అప్పుడప్పుడు నేను ఏమంటానంటే, ఆనాటి క్రైస్తవులు నాటు క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులు నాజూకు క్రైస్తవులు. నాజూకు. ఆనాటి క్రైస్తవులేమో నాటు క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులంతా నాజూకు క్రైస్తవులు. మనకు ఫ్యాన్ కింద లేకపోతే మనం అసలు కూర్చోం, కుర్చీ లేకపోతే కూర్చోం, తర్వాత కాసేపు అర్థం కాకపోతే వెళ్ళిపోతాం, తర్వాత నువ్వు ఎప్పుడైనా రావచ్చు, అందరికంటే ఆలస్యంగా రావచ్చు, అందరికంటే ముందే పోవచ్చు. నాజూక్ అంట అన్నమాట. సీరియస్నెస్ లేదు, పట్టుదల లేదు, భారం లేదు, తర్వాత ఒక పౌరుషం లేదు, నా దేవుడితో నేను గడపాలనే పట్టుదల లేదు. ఇవన్నీ లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యాలు చేస్తాడు? అర్థమైందా? ప్రార్థన అంటే ఏంటో 3 మాటలు చెప్పారు. మొదటి మాట దేవునితో సంభాషించుట, దేవునితో సహవాసం చేయుట, దేవునితో సమాధానపడుట ప్రార్థన. రెండవది, ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, దేవుని ఆజ్ఞ, విశ్వాసి బాధ్యత, మన వలన కానివెన్నో ఉంటాయి, ఆయనతో చేయించుకోవటమే ప్రార్థన. అది రెండవ విషయం. మూడవ మాట చెప్తాను. మూడవది ఏంటంటే, మరి ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఏమైనా లాభాలు ఉన్నాయా? ప్రార్థన వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే చాలా లాభాలు ఉన్నాయి. నేను ఒక 3 చెప్తాను. ప్రార్థన వల్ల 3 లాభాలు ఉన్నాయి. మొదటి లాభం చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం, ప్రార్థన వలన మొదటి లాభం. యోబు గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే, మీ అందరికీ తెలుసు కదా యోబు గ్రంథం. యోబు గ్రంథం అంటేనే యోబు అన్ని కోల్పోయాడు, మొత్తం
10 మంది పిల్లలు పోయారు, తర్వాత ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయింది. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ ఏం పోగొట్టుకోలేదంటే ప్రార్థన పోగొట్టుకో. ప్రార్థన మానలేదు, అన్ని పోయింది, ఏమి లేదు. ఇప్పుడు దావీదుకు సిగ్లాగులు అన్ని పోయినట్టుగా యోబుకు కూడా అన్ని పోయింది. అప్పుడు అక్కడ దావీదు ప్రార్థన చేసినట్టు ఇక్కడ యోబు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు 21వ అధ్యాయంలో స్నేహితులు వచ్చి, యోబు భార్య ఒక్కదే ఉంది, 10 మంది పిల్లలు పోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి, అన్ని పోయినా కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అసలు ప్రార్థన వల్ల ఏంటి లాభం అని అడిగారు. ప్రార్థన వల్ల ఏంటే లాభం, ఇంత ప్రార్థన చేస్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. 21:15 యోబు గ్రంథంలో, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు ఎవరు, మేము ఆయన్ని గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. మీరు చెప్తున్నారు కదా. 16 వారి క్షేమం వారి చేతిలో లేదు. ప్రార్థన చెయ్యకపోతే చెయ్యనోళ్ళ చేతుల్లో క్షేమం లేదు. అంటే ప్రార్థన వల్ల ఏంటి లాభం, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి చేతుల్లోనే క్షేమం ఉంది. ప్రార్థన వల్ల మొదటి లాభం క్షేమం. ప్రార్థన చేస్తే క్షేమం ఉంది. సరే, మరి యోబు ప్రార్థన చేశాడు, క్షేమం వచ్చిందా లేదా చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం తీయండి, చివరి అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. ఇక్కడ క్షేమం అని ఉంది చూడండి. ప్రార్థన చేయటం వల్ల మొదటి లాభం ఏంటనంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి చేతిలోనే క్షేమం. ఒకసారి నా వైపు చూడండి. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీ వ్యక్తిగత క్షేమం నీ చేతిలోనే ఉంటుంది. నీ కుటుంబం అంతా ప్రార్థన చేస్తే కుటుంబానికి క్షేమం, సంఘమంతా ప్రార్థన చేస్తే సంఘానికి క్షేమం, అలాగే దేశంలో ఉన్న విశ్వాసులంతా ప్రార్థన చేస్తే దేశానికే క్షేమం. మనకు తెలుసు కానీ మనం ప్రార్థన చేయట్లేదు, అందుకనే క్షేమం లేదు. క్షేమంలోకి మన దేశం వెళ్ళిపోతుంది, క్షేమం పోతుంది. క్షేమంలోకి ఎందుకు వెళ్తుందంటే చేయాల్సినంత ప్రార్థన మనం చేయట్లేదు. కాబట్టి ప్రార్థన వల్ల మొదటి లాభం క్షేమం. ఇది మొదటి మాట. రెండవది చెప్తాను వినండి. రెండవది ఏంటంటే, ప్రార్థన వల్ల రెండవది ఏంటంటే మనందరికీ తెలుసు. హిజ్కియా దినాల్లో రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో అక్కడ ఏముందంటే, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు యెషయా వెళ్ళి నువ్వు మరణం అవుతున్నావు అన్నాడు. ఆ తర్వాత ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. మళ్ళీ దేవుడు చెప్పాడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పమన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమొచ్చింది హిజ్కియాకి? 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. అంటే ప్రార్థన వల్ల ఏంటి లాభం? రెండోది జీవం. ఒకటి క్షేమం, రెండోది జీవం. ప్రార్థన వల్లే జీవం. అంటే మనం బ్రతుకుతాం, ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది, ప్రార్థన మనలో జీవాన్ని నింపిద్ది. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే క్షేమం ఉండదు, జీవం ఉండదు. మూడవ మాట చెప్తాను. మూడవది, ప్రార్థన వల్ల ఏంటి లాభం అని అంటే చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం తీయండి ఒక్కసారి. మూడవ మాట చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అర్థమైందా? యూదుడని గ్రీసు దేశస్థుడని, సీనియర్ విశ్వాసని జూనియర్ విశ్వాసని, తర్వాత ఆ కులమని ఈ కులమని, పెద్దోడని చిన్నోడని ఏం భేదం, ఒక్క ప్రభువే.
చిన్నోడికైనా ఆయన ప్రభువే, నాకైనా ఆయన ప్రభువే, ప్రాస్టులకైనా విశ్వాసకైనా అందరికీ ఆయన. ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరి ఎడల ఆయన ఏం చూపిస్తాడు? కృపను చూపిస్తాడు. ప్రార్థన వల్ల ఏంటి లాభం అంటే మూడోది కృప. హల్లెలూయా. ప్రార్థన వల్ల మూడోది కృప ఉందండి. మొదటిది ఏమో ప్రార్థన వల్ల లాభం క్షేమం, రెండవది జీవం, మూడోది కృప. దేవుని కృపను మనం ఎలా పొందుతాం? ప్రార్థన ద్వారా. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ఎక్కువ కృపను పొందుతావు. ఇక్కడ చూడండి ఒక మాట, అపోస్తలుడైన పౌలుకి ఒక జబ్బు ఉంది. పౌలు గారికి కూడా ఒక జబ్బు ఉంది. ఏంటా జబ్బు అని అంటే, బైబిల్ పండితులు ఎలా చెప్తారు, ఆయన దమస్కు మార్గంలో క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తా ఉంటే గొప్ప వెలుగును చూశాడు. అప్పుడు ఆయనకి కంటి ప్రాబ్లం వచ్చింది. పౌలు గారికి ఎప్పుడు కళ్ళం నీళ్లు కారుతా ఉంది, అది ఆయనకి కంటి ప్రాబ్లం. రెండవది హిస్నోఫేలియా, ఎప్పుడు తుమ్ముతా ఉండేవాడు. కాబట్టి ఇది పోవాలని ఆయన ముమ్మారు దేవుణ్ణి వేడుకున్నాడు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తే ఎంతో నా నీడ వెలిగిన వాళ్ళు బాగుపడుతున్నారు, నాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేస్తాడు. మొదటిసారి చేశాడు, రెండోసారి చేశాడు, ముమ్మారు దేవుణ్ణి వేడుకుంటే అటు నుంచి దేవుడు అన్నాడు, పౌలు నా కృప నీకు చాలు అని అన్నాడు. ఈయనేమని ప్రార్థన చేశాడు? జబ్బు తీసేయి అని ప్రార్థన చేశాడు. అటు నుంచి దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అని అన్నాడు. నా కృప నీకు చాలు అని అంటే ఇప్పుడు జబ్బు పోయినట్ట ఉన్నట్ట? మనమేమో క్లియర్గా ఇది తీసేయినైనా అని ప్రార్థన చేస్తున్నాం, ఆయనేమో నా కృప నీకు చాలు అని అన్నాడు. మరి కృప చాలు అంటే జబ్బు పోయినట్ట ఉన్నట్ట అని అంటే ఆన్సర్ ఏంటంటే పోయినట్టు ఉన్నట్టు. ఆన్సర్ పోయినట్టు ఉన్నట్టు. ఎలాగో చెప్తాను వినండి. పౌలు ఎక్కడన్నా నిలబడి ఇలాగా 1 గంట చెప్పని, 2 గంటలు చెప్పని, రాత్రంతా చెప్పని, కళ్ళంపు నీళ్ళు వచ్చేవి కాదు, ఒక తుమ్ము వచ్చేది కాదు. మళ్ళీ స్టేజ్ దిగాడనుకో కర్చీపులు తడిచిపోతా ఉంది. ఇక అంతే అది. అందుకని పౌలు గారు అంటాడు, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడు క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుణ్ణి అని అంటాడు. కొంతమందికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి షుగర్లు ఉంటాయి, కొంతమంది బీపీలు ఉంటాయి, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొంతమందికి నడువు నొప్పులు ఉంటాయి. నువ్వు ఎన్ని చేసినా పోవయి, నువ్వు ఎన్ని వైద్యాలు చేసినా పోవు. లైఫ్ లాంగ్ ఓ టాబ్లెట్ వేసుకోవాల్సింది. కానీ ఒక మాట చెప్పిన, దేవుని కృప ఉంటే నీ జబ్బు అలాగే ఉంటుంది. కృప ఉంటే ఆ జబ్బు వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. అదే దేవుని కృప. కనుక ప్రార్థన వల్ల ఏముంది అని అంటే కృప ఉందండి. కనుక కృపలో క్షేమం ఉంది, కృపలో జీవం ఉంది, కృపలో కృప ఉంది. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి చూడండి, సిగ్లాగులో ఏం జరిగింది అని అంటే, తీయండి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో భార్య పిల్లలు అందరినీ కూడా అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయారు. అలా దోచుకొని వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అని అంటే, దావీదు చేసిన 3 పనుల్లో మొదటి పని ప్రార్థన. అది మనం చూస్తాం. ప్రార్థన గురించి మనం విన్నాం. ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి, ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన వల్లే ఏదైనా జరిగింది. ప్రార్థన వల్ల కాందంటూ ఉండదు, ప్రార్థన వల్ల దేవుడు చేయలేదంటూ ఏది కూడా ఉండదు. కాబట్టి ప్రార్థన మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నేను అప్పుడప్పుడు ఇలా చెబుతుంటాను. ఎల్లెన్ బెర్ట్ అనే ఒక దైవజనుడు, ఆయన ఏమన్నాడంటే, వీక్ అంతా ప్రేయర్ చేయకపోతే మనం వీక్ అయిపోతాం అన్నాడు. వీక్ అంతా ప్రేయర్ చేయకపోతే వీక్ అయిపోతాం అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, జీవితంలో అనేక విషయాల్లో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని అంటే దానికి సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్గా ప్రేయర్ చేయట్లేదు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అని అన్నాడు. కనుక మన జీవితంలో ఎక్కువ ప్రార్థన ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. దావీదు సమస్తాన్ని కోల్పోయాడు సిగ్లాగు, మళ్ళీ అన్ని సంపాదించుకున్నాడు. ఎలా అనంటే మొదటిది ప్రార్థన. కనుక మనం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావాలంటే అంతే ప్రార్థన చేయాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయానికి వద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 30వ అధ్యాయం చదువుతున్నాను. 30వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దర్శించుకుందు అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు 9వ వచనంలో
సమూయేలు మొదటి గ్రంథం 39 చదువుతున్నాను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది ఇన్ని రోజులు వాళ్ళు వేరే చోట యుద్ధాలు చేయటం వల్ల 200 మంది ఆ వాగు దాటలేకపోయారు. బెసోరు వాగు దాటలేక అక్కడ ఆగిపోయారు. అప్పుడు 10వ వచనం, దావీదును 400 మందియు ఇంకా తరుముచు పోయిరి గాని ఆ 200 మంది అలసట చేత బెసోరు వాగు దాటలేకపోయిరి. ఆ 400 మంది పోవుచుండగా అని. ఇప్పుడు రెండో విషయం, రెండోది ఏంటనంటే మనం కోల్పోయిన వాటిని పొందాలంటే దావీదుతో పాటు 600 మంది ఉన్నారు. దేవుడేమో వెళ్ళు తరుము మీ వాళ్ళందరినీ తెచ్చుకొని అని అన్నాడు. అప్పుడు వాగు దగ్గరికి వచ్చారు, బెసోరు వాగు. ఆ వాగు 600 మంది దాటలేకపోయారు, 400 మంది దాటారు, 200 మంది అవతలే ఉన్నారు. అవతలే ఉంటే అప్పుడు దావీదు అన్నాడు, ఆ 200 మందిని విడిచిపెట్టి 400 మందిని తీసుకొని ఆయన ముందుకెళ్ళిపోయాడు. రెండవది ఏంటనంటే మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందాలంటే కొన్ని వదలాల్సిన వాటిని వదిలి మనం ముందుకు సాగాలి. వదలవలసిన వాటిని వదిలేసి కొన్ని ముందుకు సాగాలి మనం. ఒకవేళ దావీదు ఆ 400 మంది అయ్యో 200 మంది మీరు దాటలేకపోయారా అని మళ్ళా వాళ్ళ యువతలకు వచ్చి వీళ్ళ దగ్గర ఉండిపోయారనుకో, అప్పుడు వాళ్ళు అమాలేకీలు వెళ్ళిపోయేవాళ్ళు. ఇక వాళ్ళు దొరికేవాళ్ళు కాదు, వాళ్ళ భార్య పిల్లలు దొరికేవాళ్ళు కాదు. తర్వాత ఇక ఏం జరుగునో మనకు తెలియదు. కాబట్టి కోల్పోయిని పొందాలంటే ఒకటి ప్రార్థన, రెండోది మన జీవితంలో కొన్ని వదలాల్సినవి వదిలితేనే పొందాల్సినవి పొందుతాం. వదలాల్సినవి వదులుకోవాలి, అప్పుడు పొందాల్సినవి పొందుతాం. ఉదాహరణకి సమరయ స్త్రీ కొండను వదిలేసింది, పొందాల్సినవి పొందింది. అలాగే యోసేపు వస్త్రాన్ని వదిలేశాడు, పొందాల్సింది పొందాడు. అలాగే నా జీవితంలో కొన్ని వదలాల్సినవి ఉంటాయి. అవి వదలలేదనుకోండి మనం పొందాల్సినవి పొందుకోలేము మనం. ఇది రెండో విషయం. మరి మనం ఏం వదులుకోవాలి అనంటే అందరం కూడా వదలాల్సినవి 3 ఉంటాయి. అందరం వదలాల్సినవి 3 ఉంటాయి. మొదటిది ఏంటనంటే, మొదటిగా మనం వదలాల్సింది పాపం. నీలో ఏదైనా పాపం ఉందనుకోండి, పాపం ఉంటే నువ్వు పొందాల్సింది ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి పొందుకో. మొదటిది పాపమును విడిచిపెట్టాలి. ఎవరిలోనైనా నీలో నాలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపం ఎలాంటిదో తెలుసా? ఇది చూడండి ఒక మాట, పాపము. పాపము చివరి మూ తీసామనుకోండి, మొదటి 2 అక్షరాలు ఏంటి? పాప. పాపములో మూ తీస్తే పాప. పాపం అనేది ప్రారంభం పాపలా ఉంటది. అది ముదిరిందనుకో పాపము. మధ్యలో పా తీసేయండి, ఏమైంది? పాపంలోనే పాము. అర్థమైందా? పాపమేమో స్టార్టింగ్ పాపలా ఉంటది, ముసి నవ్వులు. అబ్బాయి అమ్మాయిని చూస్తే, అమ్మాయి అబ్బాయిని చూస్తే అబ్బో పాప. అది ముదిరిందనుకో, పాపం ముదిరిందనుకో, అది ఏమైందో తెలుసా? పాము అయిపోతుంది. ఎప్పటికైనా పాపం అనేది కాటు వేస్తుంది. ఎప్పటికైనా పాపం అనేది జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం మనలో ఉన్నంత కాలం దేవుని దగ్గర నుంచి మనం పొందాల్సింది ఏది ఎవ్వరూ పొందలేరు. పాపం అనేది మనిషికి నెమ్మది ఇవ్వదు. పాపం అనేది మనిషికి శాంతి సమాధానాలు ఇవ్వదు. అసలు పాపంలో ఉన్నంత కాలం ఒక వ్యక్తికి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. పాపం మనిషిని చేయిస్తుంది. చివరికి పాపం అది అందరికి దొరికిపోయేలా కూడా చేస్తుంది. పాపం చేసినోడు ఎప్పటికైనా దొరికిపోతాడు. ఎందుకనంటే పాపం లక్షణమే అది. మీకు విషయాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. అది 1978వ సంవత్సరం. వినండి, జరిగిన మన భారతదేశంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. అది 1978వ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖు. 1978 ఆగస్టు 26. ఢిల్లీ పట్టణంలో ఆయన పేరు ఎంఎం చోప్రా, మిలిటరీ ఆఫీసర్. ఆయన ఓ పెద్ద మిలిటరీ ఆఫీసర్. ఆయనకి 2 పిల్లలు. వాళ్ళ కూతురు పేరు గీతా చోప్రా, వాళ్ళ కొడుకు పేరు సంజయ్ చోప్రా.
గీతా చోప్రాకి 16 సంవత్సరాలు, సంజయ్ చోప్రాకి 14 సంవత్సరాలు. వాళ్ళు ఢిల్లీలో జీసస్ అండ్ మేరీ ఆ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారు. పాప బాబు ఇద్దరు ఢిల్లీలో చదువుతున్నారు. అయితే ఆ రోజుల్లో 78లో రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో యువవాణి అనే ఒక ప్రోగ్రాం వచ్చేది. యువవాణి అనే ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఈ ఎంఎం చోప్రా గారి ఇద్దరి పిల్లలు పాట పాడటానికి రికార్డింగ్ కోసం వాళ్ళ నాన్నగారికి టైం లేక వాళ్ళొక ట్యాక్సీ బుక్ చేసుకొని వాళ్ళు ట్యాక్సీలో యువవాణి ప్రోగ్రానికి వెళ్తున్నారు. వెళ్తా ఉంటే ఆ ట్యాక్సీ నడిపేవాడు ఇద్దరు కూడా కరుడు కట్టిన దొంగల వాడు. ఆ దొంగల పేరు ఏంటనంటే ఒకడి పేరు బిల్లా, రెండో పేరు రంగ. బిల్లా రంగ వాళ్ళిద్దరు కూడా. వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇద్దరు పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు. అంటే ఈయన మిలిటరీ ఆఫీసర్ అని తెలియదు. ఈ బిల్లా రంగాన వాళ్ళు వీళ్ళు దొంగలు. సరే వాళ్ళ క్యాబ్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ప్రోగ్రామ్కి వెళ్ళాలి. వీళ్ళేమో ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసి మీ పిల్లలిద్దరిని కిడ్నాప్ చేసా, ఈయన డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఆయన ఊరుకుంటాడు, మిలిటరీ వాళ్ళు ఊరుకుంటారా? ఎవడరా నువ్వు, నేను ఎవరినో తెలుసా అని, నా పేరు ఎంఎం చోప్రా, నేను ఒక మిలిటరీ కమాండర్ని, ఆఫీసర్ని అని చెప్పేబట్టి వీళ్ళిద్దరు భయపడ్డారు. అమ్మో, మిలిటరీ ఆఫీసర్ పిల్లల్ని మనం కిడ్నాప్ చేస్తే ఎక్కడికైనా దొరుకుతాం, ఇక మన వాళ్ళు వదలరు, మన వీప్ పైలిపోద్దని వీళ్ళిద్దరు ఏం పని చేశారు తెలుసా? 16 సంవత్సరాలు ఉన్న గీతా చోప్రాని రేప్ చేసి, తర్వాత సంజయ్ చోప్రా ముందే వాళ్ళ అక్కని పాడు చేసి ఇద్దరిని కూడా చంపేశారు. గీతా చోప్రా, సంజయ్ చోప్రాను ఇద్దరిని చంపేసి వాళ్ళు ఆ తర్వాత దొరకకుండా తిరుగుతున్నారు. ఇక మన ఇండియా, మన దేశం అంతా కూడా వీళ్ళిద్దరి కోసం ఎంత గాలించిందో. 78లో ఇది జరిగిన విషయం రేడియోలో. కనుక ఈ దొంగలు బిల్లా రంగ, ఆ పేరు అప్పుడు ఫేమస్ అయింది, బిల్లా రంగ అనే పేరు. కనుక బిల్లా రంగ దొంగల కోసం తిరుగుతూ ఉంటే ఒక రోజున ఏం జరిగిందనంటే వీళ్ళిద్దరూ కూడా ఇక మిలిటరీ వాళ్ళందరూ మనల్ని ఎదుగుతున్నారని వీళ్ళు తెలివిగా వీళ్ళు కూడా మిలిటరీ బట్టలు వేసుకొని బీహార్ నుంచి, వినండి, హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్లో వీళ్ళు కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని ఒక రోజున మిలిటరీ వాళ్ళంతా ఉన్న బోగిలోకి వీళ్ళు ఎక్కారు. వీళ్ళు ఎక్కిన భోగి ఎవరిదనంటే మిలిటరీ వాళ్ళు ఉన్న భోగి. ఆ భోగిలో అంతా, ట్రైన్ భోగిలో అందరూ మిలిటరీ వాళ్ళే ఉంటారు. అందులో వీళ్ళిద్దరు ఎక్కేశారు. ఎక్కేసేబట్టే ఇక లోపల ఉన్న మిలిటరీ వాళ్ళకి అర్థమైపోతుంది. మిలిటరీ వాళ్ళు మనిషిని చూస్తేనే వాళ్ళు కనిపెట్టేస్తారు. కాబట్టి వాళ్ళు అడిగారు, అసలు మీ బ్యాడ్జీ ఏది, మీరు ఏ బ్యాడ్జీ, మీరు ఏ నెంబరు, ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. అలా వీళ్ళు ఎంక్వైరీ చేస్తే తప్పు చేసిన వాడు నేరుగా కళ్ళల్లోకి చూడలేడు. ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు ఎలా పట్టుకుంటారంటే ముందు వాళ్ళ కళ్ళే చూపుతాయి. వాడు నేరుగా చూడలేడు, వాళ్ళ మాట తడబడద్ది, ఒంట్లో వణుకు వస్తుంది, అర్థమైపోయింది. వాళ్ళకి బ్యాడ్జీ లేదు, నెంబర్ లేదు, ఏ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు, వాళ్ళంతా దొంగలాడు. అందులో ఒక ఆయన కనిపెట్టేశాడు, వీళ్ళే మనం వెతుకుతున్న దొంగలని అర్థమైంది. అంతే, పొడవైన గన్నం తిప్పి కడుపులో కొట్టి వాళ్ళు ఇప్పుడు బీహార్ జైల్లో పెట్టారు. ఉన్నారో పోయారు నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేసినోడు ఎప్పటికైనా దొరికిపోతాడు, ఎప్పటికైనా దొరికిపోతాడు. దొరకని దొంగ అంటూ ప్రపంచంలో ఎవడు ఉండడు. కాబట్టి మొదటిది, మన జీవితంలో పాపం పెట్టుకుంటే మనం పొందాల్సింది ఎప్పుడు పొందలేము. మొదటిది పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవది చెప్తాను వినండి. రెండవది ఏం విడిచిపెట్టాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఒకటి పాపాన్ని విడవాలి, రెండవది చెడుతనాన్ని విడవాలి. నీలో చెడు ఉంటే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఇవ్వలేడు, నువ్వు పొందుకోవాల్సిన దాన్ని ఎప్పుడు నువ్వు పొందుకోలేవు. కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మూడవది ఏం విడిచిపెట్టాలంటే కోపము, ఆగ్రహం కూడా విడిచిపెట్టాలి. కొంతమంది కోపం, చాలా మంది కోపం, ఇళ్లలో ప్రతిదానికి కోపం. వాళ్ళ కోపంతో ఎన్ని పోగొట్టుకుంటారో. నీ కోపమే నీ శత్రువు అని ఎరిగి కూడా చాలా మనం పోగొట్టుకుంటాం. కాబట్టి 400 మంది వాగు దాటారు, 200 మంది దాటలేకపోయారు. పర్వాలేదు, ఉండండి అక్కడే. ఈ 400తోనే దేవుడు చెప్పాడు వెళ్ళమన్నాడు, మేము ఆయన మీద ఆధారపడతాం, ఈ 400 మందితోనే వెళ్తాం అని వాళ్ళు ముందుకు వెళ్ళారు. అంటే దావీదు చేసిన మొదటి పని ప్రార్థన,
రెండోది వదలాల్సిన వాళ్ళని వదిలి తర్వాత ఉన్న వాళ్ళతోనే ఆయన ముందుకెళ్ళాడు. అలా ముందుకెళ్తే ఏం జరిగిందో తెలుసా? రండి ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30:10. దావీదును 400 మంది ఇంకా తరుముచు పోయిరి గాని ఆ 200 మంది అలసరి చేత బెసోరు వాగు దాటలేక ఆగి. ఆ 400 మంది పోవుచుండగా ఈ 400 మందిని పట్టుకొని దావీదు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏం జరిగింది? పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. ఈ 400 మందితో వెళ్తా ఉంటే ఇటు చూడండి, నేనే చెప్పేస్తాను. వెళ్తా ఉంటే పొలంలో ఒకడు కనపడ్డాడు. వాడు అసలుకే నీరసంగా కనపడ్డాడు. నడవలేకపోతున్నాడు, ఒక అడుగు వేయలేకపోతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు. అప్పుడు వెంటనే ఈ 400 మంది ఏం చేశారంటే ముందాడికి అన్నం పెట్టి దావీదు దగ్గరికి తీసుకెళ్ళారు. దావీదు దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు దావీదు అన్నాడు, బాబు ఎవరు నువ్వు అని అడిగాడు. అని అడిగితే అతను స్టోరీ అంతా చెప్పాడు. నేను అసలు వాస్తవంగా ఐగుప్తీయుడు. అమాలీకీలు అనేవాళ్ళు మా ఊరి మీదకి వచ్చారు. మా ఊరిని వాళ్ళు దాడి చేశారు. తర్వాత నన్ను తీసుకొని బానిసగా తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మొన్న మేము సిగ్లాగానే ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్తే ఒక్క మగోళ్ళు లేడు. కాబట్టి అమాలేకీలంతా ఆ ఊరిని తర్వాత ఆడవాళ్ళని అందరినీ దోచుకొని వాళ్ళు ఇలా వెళ్తున్నారు. నేను జబ్బు చేశాను కాబట్టి వాళ్ళు నన్ను ఇక్కడ వదిలేసి వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోయారని స్టోరీ అంతా చెప్పేశాడు. వాడు చెప్పేబట్టికే ఈ 400 మందికి దావీదికి బాగా ఇక కోపం, వీళ్ళే కదా తీసుకెళ్ళిపోయిందని. అప్పుడు దావీదు అన్నాడు, సరే వాళ్ళు ఎట్టిపోయారో నాకు తావు చూపిస్తావా అంటే అతనికి కూడా అర్థమైంది వీళ్ళే అని. వాళ్ళని అడుగుతున్నారంటే వీళ్ళే అని అర్థమైంది. అప్పుడు అతను అన్నాడు, మీరు నన్ను చంపనంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి నన్ను అప్పగించనంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా మిమ్మల్ని అని అతనే చెప్పాడు. ఇక చాలా సంతోషం అనుకొని సరే ఎక్కడికి వెళ్ళారో తీసుకుని వెళ్ళమంటే వాళ్ళు ఏం చేశారు, కొంచెం ముందుకెళ్ళి సాయంకాలం అయింది, చీకట పడింది. ఇక కూర్చున్నారు. మనం ఐగుప్తుకి వెళ్ళాం, ఇన్ను దొరికినాయి. తర్వాత సిగ్లాకి వెళ్ళాం, ఇన్ను దొరికినాయి. అన్ని ముందు పెట్టుకొని డీజే పెట్టుకొని ఆట పాట డాన్సులు వేసుకొని కూర్చున్నారు. ఈ విషయం ఆడే చెప్పాడు కదా తీసుకొచ్చినాడు. ఈ దావీదు ఈ 400 మంది ఇక సంధ్య వేళ మొదలుకొని మరుసటి దినం వరకు ఒక్కడిని కూడా మిగల్చుకున్నారు. కొద్ది మంది మాత్రం ఒంటెల మీద పారిపోయారు. పారిపోయినోడు తప్ప మిగతా అందరినీ మొత్తం దావీదు అందరినీ చంపి భార్య పిల్లల్ని అందరినీ కూడా ఆయన సమస్తాన్ని కూడా రక్షించుకున్నాడు. చదువు ఇప్పుడు ఒకసారి చదువుతాను చూడండి. ఆ మాట నేను చదువుతున్నాను. 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు వద్దకు వారిని తీసుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానాలు ఏమి పుచ్చుకోలేక తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరు పడవలోని ముక్కను 2 ద్రాక్ష గెలలు వానికి ఇచ్చి వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పరిల్లగా దావీదు, నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకీయునైన ఒకరికి దోసన్నయ్యాను. 3 దినాల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానులు నన్ను విడిచిపెట్టిపోయారు. మేము దండెత్తి కెరీతీల దక్షిణం దేశానికి, యోదో దేశానికి, కాలేబు దక్షిణ దేశాలకు వచ్చి వాటిని దోచుకొని సిగ్లాగును కూడా కాల్చి వేశాం అని చెప్పాడు. ఆ దండును కలుసుకుంటకై నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు అడుగగా వాడిని నేను చంపనని నీ యజమానికి నీ వశం చేయనని దేవుని పెట్టి మీరు ప్రమాణం చేస్తే నేను తోవ చూపిస్తానని అన్నాడు. 16వ వచనం. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపించగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యోధా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలచూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానాలు పుచ్చుకొనచ్చు ఆటపాటలు సలుపుచుంది. ఆట పాట డీజే. తర్వాత 17 దావీదు సంగతి గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు వారిని హతము చేయించు ఉండగా ఒంటెల మీద ఎక్కిపోయిన వారు తప్ప, ఆ యవనస్తులు తప్ప మిగతా అందరిని కూడా హతం చేశారు. తర్వాత 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. హల్లెలూయా. కనుక 3 పనులు చేశాడు. ఒకటి ప్రార్థన,
రెండవది విడవలసిన దాన్ని విడిచిపెట్టాడు. మూడవది పోరాడవలసిన విధంగా పోరాడు. విడవలసినవి విడవాలి, పోరాడవలసిన విధంగా పోరాడాలి. ఈ 3 మాటలు ఇంగ్లీష్లో 3 P. ఫస్ట్ది ప్రేయర్, రెండవది పర్చ్, మూడవది పర్స్యూ. 3 మాటలు: ప్రేయర్, పర్చ్, పర్స్యూ. పర్స్యూ అంటే పోరాడటం, పర్చ్ అంటే విడిచిపెట్టడం, ప్రేయర్ అంటే ప్రార్థన. ప్రేయర్, పర్చ్, పర్స్యూ అంతే 3 మాటలు. 3 పనులు చేయాలన్నమాట. కానీ ప్రార్థన చేయాలి, వదలాల్సినవి వదలాలి, తర్వాత పోరాడవలసిన విధంగా మనం పోరాడితే పొందాల్సిందంతా మనం పొందు. అలా దావీదు అన్నీ తీసుకొని, అందరినీ తీసుకొని మళ్ళీ బెసోరు వాగు దగ్గరికి వచ్చారు. వచ్చేపటికి అటు పక్కన ఆ 200 మంది అటు నుంచే దావీదన్నా వందనాలన్నా అన్నారు. దావీదు ఇటు నుంచే వందనాలు బ్రదర్, బాగున్నారా, అలసట తీర్చుకున్నారా అన్నారు. ఈ వెళ్ళిన 400 మందిలో అన్న వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇద్దాం, మనం అమాలేకీయుల వాళ్ళని కూడా తెచ్చుకున్నాం కదా, మనం 400 మంది పంచుకుందామని అంటున్నారు వాళ్ళు. ఆ 400 మంది అమాలేకీయులు మాత్రం వాళ్ళకి ఇయ్యొద్దు, వాళ్ళు రాలేదుగా, మనమేగా పోరాడింది కనుక అమాలేకీయులంతా మనం ఉంచుకుందాం, తర్వాత వాళ్ళే మాత్రం వాళ్ళకి ఇద్దామని అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు, అలా వద్దు. దావీదు ఒక కట్టడి చేశాడు. యుద్ధమునకు పోవానికి ఎంతో సమాన దగ్గర ఉన్నాడు కూడా సమానం అని అక్కడ ప్రేమతత్వం, మానవత్వం, క్షమాతత్వం, సమానత్వం అన్నీ ప్రకటించి అందరం సమానం ఉంచుకుందామని ఆయన మొత్తం సమానం చేస్తారు. కనుక ఈ 30వ అధ్యాయం అద్భుతమైందండి. మనం ఏది పోగొట్టుకున్నామో అది తిరిగి పొందుకోవచ్చు. 3 పనులు చేయాలి: ప్రార్థన, రెండవది విడవాల్సినవి విడవాలి, పొందాల్సినవి పొందాలి. ఇది సిక్లాగు అనుభవాలు. తర్వాత చివరిది ఇంకొకటి ఉంది, అది చెప్పి ముగిస్తాను. అదేంటనంటే, ఇక్కడ వదిలేసిన తర్వాత మళ్ళీ హెబ్రోన్కి వెళ్ళారు. హెబ్రోన్కి ఎంతమంది వచ్చారు? అక్కడికి 2 లక్షల, నిన్నే చెప్పాను, 2,20,822 మంది వాళ్ళు హెబ్రోన్కి వెళ్ళారు. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఏం చేశారు? అన్నపానాలు అన్ని చేస్తూ అక్కడ ఉన్నారు. హెబ్రోను అనుభవం ఏంటనంటే 3 మాటలు. ఆ 3 చెప్పి ముగిస్తాను. మొదటిది ఏంటనంటే సహవాసం. హెబ్రోన్ అనే మాటకి అర్థం సహవాసం అని. హెబ్రోనులో ఏం జరిగిందంటే, ఒకటి సహవాసం, రెండవది సంతోషం, మూడవది సమాధానం. హెబ్రోన్లో 3 ఉన్నాయి. మొదటిదేమో సహవాసం, మనం సహవాసం చేయాలి, అందరం కలిసి సహవాసం చేయాలి. తర్వాత అందరూ సంతోషించారు, సంతోషం ఉండాలి. మూడవది ఏంటనంటే అందరం కూడా సమాధానంగా. ఇందులో మనకి గొడవలు అయ్యి ఏమనకూడదు, అంత సమాధానం, అందరం ఒకటే, ప్రభు పిల్లలం. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి, ప్రభుతో ఉండాల్సిన వాడు, మనం సమాధానంగా ఉండాలి. కనుక సిక్లాగులో 3 అనుభవాలు, హెబ్రోన్లో 3 అనుభవాలు. సిక్లాగులో 3 ఏంటంటే 3 పీలు: ప్రేయర్, పర్చ్, పర్స్. హెబ్రోన్లో 3 అనుభవాలు ఏంటంటే, ఒకటి సహవాసం, రెండవది సంతోషం, మూడవది సమాధానం. ఏం 3 పీలు, అయ్యేం 3 సా. కనుక మీకు ఏమర్థమైందో అలా ఆలోచించండి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు దావీదును హెచ్చించాడు. దావీదు కూడా తన జీవితంలో దేవుణ్ణి సంతోషపరుస్తూ, దేవుని కొరకు జీవిస్తూ ఆయన ముందుకు సాగాడు. మనం కూడా దేవుణ్ణి సంతోషపరుస్తూ ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. తల్లి వంచండి, ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. కొద్ది నిమిషాలు, ఇవి ప్రార్థనా పండుగలు కాబట్టి ప్రార్థనలో ఉంటాం. ప్రార్థన అంటే ఏంటో చెప్పాను, ప్రార్థన ఎందుకు చేయాలో చెప్పాను, చేస్తే వచ్చే లాభాలు కూడా చెప్పాను. ప్రార్థన ద్వారానే మనం పోగొట్టుకున్నవి పొందుకుంటాం. అన్న అక్క, నువ్వు ఏది పోగొట్టుకున్నావు? ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకున్నావే, మొదటి ప్రేమను పోగొట్టుకున్నావే, తర్వాత నీలోని కొన్ని బలహీనతల ద్వారా ఏవైనా పోగొట్టుకున్నావే, తర్వాత ఎవరితోనైనా సహవాసం పోగొట్టుకున్నావే,
తర్వాత నీ అవిధేయతలను బట్టి ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నావే. ఏది పోగొట్టుకున్నా మనం పొందే సూత్రం మూడే విషయాలు. ప్రార్థన, రెండవది వదలాల్సిన పూర్తిగా వదులు, మూడవది పోరాడవలసిన విధంగా పోరాడు. అలాగే హెబ్రోన్లో అనుభవాలు, సహవాసం, సంతోషం, సమాధానం. కాబట్టి ఈ అనుభవాలతో దేవుడు మనల్ని ముందుకు నడిపించినట్లుగా మనం ప్రార్థించాలి. అందరికీ వచ్చిన పాటే కదా, పాడదామా? అలా ప్రార్థనలో ఉండగానే ఈ పాట పాడుకుందాం. 30వ అధ్యాయం మీద పాట. రాజాని సన్నిధిలోనే నుంటానయ్యా. ఈ పాట ఎవరికన్నా వస్తే వచ్చి పాడొచ్చు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటారి పోరు నన్ను విసిరించిన మనుషులందరూ నన్ను తప్పుపట్టినా. ఒంటారి పోరు మనుషులందరూ